హలో సారం, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చిన్న పాప సాయి శ్రేయ చూస్తున్నారు కదా, ఆఫ్టర్ లాంగ్ టైం అయితే మీకు చూపిస్తున్నా. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మే జూన్ నెలలో నిత్య అన్నదానం సేవలు అయితే డైలీ అయితే ఉంటాయండి. సో దానికోసం మేము అన్నీ కూడా సిద్ధం చేస్తున్నాం. మరి వచ్చే నెల ఎండలు అయితే ఇప్పుడే చాలా ఎండలు అయితే కొడుతున్నాయి. సో కాబట్టి దాని కారణంగా ఎంతోమంది ఫుడ్ కూడా దొరకక చాలామంది ట్రావెలింగ్లో చేసే వాళ్ళు కావచ్చు, అంటే ట్రావెలింగ్ చేసి వచ్చిన వాళ్ళు కావచ్చు, డబ్బులు ఉండకపోవచ్చు వాళ్ళ దగ్గర, ఇలా చాలామంది ఉంటారండి. అండ్ అలాగే మేము ఎక్కడైతే ప్రజెంట్ రైల్వే స్టేషన్ దగ్గర చేస్తున్నామో అక్కడ మేము ఈ సేవ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తాము. అండ్ అలాగే టెంపుల్ పరిధి, అంటే టెంపుల్ దగ్గర ఉండే వాళ్ళకి అలాగే ఈ సేవ కార్యక్రమాలు అయితే మేము చేస్తూ ఉంటాం. సో మే జూన్ ఈ 2 months మేము నిత్య అన్నదానం సేవలు చేయనీకైతే మేము మా వంతు అయితే సహాయం, మేము అన్ని తీరుల ప్రయత్నాలు సహాయం మేము చేస్తున్నాం. మీరు ఈ సేవ కార్యక్రమాలకి మీకు తోచినంత సహాయం చేయండి. మరి వచ్చే నెలలో మనకి ఈ సేవ కార్యక్రమాలకి డైలీ మనకి 800 నుంచి 1000 రూపీస్ ఖర్చు వస్తుందండి. అంటే రోజుకు 800 నుంచి 1000 రూపాయల వరకు ఖర్చు రావచ్చు. సో దాతల్ని నేను ఇప్పుడే ముందు నుంచే అడుగుతున్న సహాయాన్ని. సో కాబట్టి మీరు మీ సహాయాన్ని అందించండి. అండ్ అలాగే ఎవరైనా మీరు ఎక్కడైనా చేయాలి అనుకుంటే ఒకసారి ఆలోచించండి. సో సమ్మర్ టైం కాబట్టి మనం డైలీ ఒక 30 మందికి అయితే అన్నదానం చేస్తాము ఈ సేవలు స్టార్ట్ అయినాక. సో రైస్ కానీ అన్నీ కానీ ఇప్పుడు మేము గ్యాదర్ చేసి పెట్టుకొని ఆ సేవలకైతే అన్నీ అయితే సిద్ధం చేస్తున్నాం. సో కాబట్టి మన సేవలు ఇప్పుడు ఎలా అయితే మన యూట్యూబ్ ఛానల్ ఉందో, యూట్యూబ్ ఛానల్తో పాటు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈ రెండిట్లో కూడా మన సేవా కార్యక్రమాలు అయితే నడుస్తున్నాయి. సో చిన్న పాప అయితే అలా చూస్తుంది. సో నెక్స్ట్ మన ఈ సేవలు మే 1 నుంచి జూన్ మొత్తం ఈ 2 నెలలు అయితే పూర్తిగా అయితే నడుస్తాయి. దాని తర్వాత మళ్ళీ నార్మల్గా అయితే అన్నదానం సేవలు అయితే కొనసాగుతాయి. అండ్ ఎవరైనా దాతలు ముందుకు వచ్చినట్లయితే ఇంకా అవి అలాగే కంటిన్యూషన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాం. సో 2 months మనకి డైలీ ఉంటుందండి. ఒకవేళ దాతలు వచ్చినా రాకున్నా మేము ఈ సేవలు మా వంతుగా మేము సహాయం, మేము అనుకున్నట్టు మేము ఈ సేవలు అయితే నడిపిస్తూ ఉంటాం. ఉన్నది ఉన్నట్టు చెప్తామండి. రైస్ పెట్టి ఏదైనా చిన్న పచ్చడి వేసైనా వాళ్ళకి అన్నదానం సేవలు అయితే చేయడానికి మా ప్రయత్నం అయితే చేస్తాం. సో ఎవరైనా దాతలు ముందుకు వస్తే ఒక కర్రీ వండి ప్యాక్ చేసి ఇచ్చేంత ఇదైతే మేము చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి దాతలు అయితే శ్యామ్ కుమార్ అయితే చాలా హెల్ప్ చేశారండి. వాళ్ళకి స్పెషల్గా అయితే థ్యాంక్ యూ. ఎందుకంటే మనకి ఎక్విప్మెంట్కి హెల్ప్ చేస్తున్నాను. మనం ఏదైతే కెమెరా అనుకుంటున్నామో కెమెరా తర్వాత ఇలా సిస్టమ్ CPU తీసుకోవడం జరిగింది. ఇలా మనకి ఎక్విప్మెంట్కి అయితే హెల్ప్ చేస్తున్నారు. సో ఇంకెవరైనా ఇంకా ముందుకు వస్తే మనం ఈ సేవల్ని మనమే ముందుకు తీసుకెళ్తున్నాం, ఒక వ్యవస్థని మనం నిర్మిస్తాం. సో ఇదైతే విషయం. జై సాయిరామ్. మన నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, దానికి మీ సహాయం అందించండి. జై సాయిరామ్.